పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రభువారు తన ప్రజల మధ్య నివాసం చేయుటకు ఇష్టపడేటటువంటి దేవుడు. ఆ కారణం చేత ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, సంతోషముగా నుండి పాటలు పాడుడి అని ప్రభువారు సెలవిచ్చటను మనం గమనించగలం. దేవునిని కీర్తించుట లేక స్తుతించుట అనేటటువంటి కార్యాలు ప్రభువారు మన మధ్య ఆయన నివాసం చేయటానికి కారణమైనటువంటి సంగతి. గనుకనే మనము ఆయన మన మధ్య నివాసం చేయటానికి మనము సంతోషముగా నుండి పాటలు పాడుట మన ఆధ్యాత్మిక జీవితానికి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో ప్రభు చేయటానికి కారణమై ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచూ నుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువును గూర్చి కీర్తించుచు పాటలు పాడుతున్నటువంటి వారి జీవితాలలో కలిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని బిడ్డలు అయినప్పటికీ పలు రకాల సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో మీరున్నారా? నేడు ప్రభు అనుగ్రహించినటువంటి ఆ దీవెన మనం పొందుటకు, మన మధ్య నివాసం చేయుదును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మీ మధ్య ఉండి పౌలు శీల పట్ల ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మీ మధ్యను చేయాలని మీరు కోరుతున్నారా? మీరు అనుభవించే బాధ అది ఎంత పెద్దదైనప్పటికీ, మీకున్నటువంటి సమస్యలు అవి ఎంత గొప్పవైనప్పటికీ ఏమాత్రం అధైర్యపడక, భయపడక ప్రభువునకు ప్రార్థించండి. రెండవదిగా ఆయనను గూర్చినటువంటి పాటలు పాడి ప్రభువును గణపరిచేటటువంటి వారుగా ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన నాడు వారికి ఏ విధమైనటువంటి విడుదలనిచ్చారో, వారిని బంధించినటువంటి వారి కన్నుల ఎదుట వారు ఆశ్చర్యపడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేసినట్లే ఆయన మన జీవితాల్లో కూడా చేయటానికి నేటికి సజీవుడైనటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. చింతించక, అధైర్యపడక, కృంగిపోక, వేదన చెందక, నేడు ప్రభు మనకు సెలవిచ్చినటువంటి తన మాట చొప్పున ఆ విధముగా చేయండి. నిశ్చయంగా అతి త్వరలో ప్రభు మీ పట్ల కార్యాన్ని చేయబోతున్నారు. గనుక సియోను నివాసులారా, ఆ ప్రభు అంటున్నారు, నేను మీ మధ్య నివాసం చేస్తాను, గనుక సంతోషముగా పాటలు పాడుడి. ఈ విధముగా చేసి మీ జీవిత దినాల్లో ప్రభు చేయు కార్యాలకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎందరైతే మిమ్మలను గూర్చి పాడి కీర్తించువారుగా ఉంటారో వారి మధ్య నీవు నివాసం చేయు దేవుడనని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేసి, వారు పడి ఉన్న స్థితి నుండి, కృంగి ఉన్న స్థితి నుండి, వేదన పడుతున్నటువంటి స్థితి నుండి నేడు వారు సంతోషముతో పౌలు శీల వలె ప్రార్థించి నిన్ను స్తుతించడం ద్వారా తమ జీవితాలలో అద్భుతాలు చూచుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.